రథసప్తమి. ఈరోజు మనం రథసప్తమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. రథసప్తమి అనేది సూర్యభగవానుడి పుట్టినరోజుగా భావిస్తాం. ఎందుకంటే ఈరోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించి తన కిరణాలతో భూమిని ప్రకాశింపచేస్తాడు. సూర్యుడు లేకపోతే భూమి మీద జీవమే లేదు. రథసప్తమి అనేది మన పురాణాల్ని, నమ్మకాల్ని, సైన్స్ని కలిపే ఒక చక్కటి ఉదాహరణ. సూర్యుడు తన 7 గుర్రాలతో ఉన్న రథం మీద రథసారథి అయిన అరుణుడితో భూమి మీదకు వస్తాడు. ఈ 7 గుర్రాలు దేన్ని సూచిస్తాయి అంటే వారంలో ఉండే 7 రోజుల్ని, 7 వర్ణాల రంగులు ఉండే కాంతిని, మానవ శరీరంలో ఉండే 7 చక్రాలని, మనలో ఉండే 7 రకాల శక్తిని సూచిస్తాయి. సూర్యోదయం అయ్యే ముందు మృదువైన ఎర్రటి కిరణాలు కనిపిస్తాయి. వాటినే అరుణ కిరణాలు అంటాం. ఈరోజు చిక్కుడాకులు సాధారణంగా భుజం మీద, తల మీద పెట్టుకుని తలస్నానం చేయటం మన ఆనవాయితీ. ఇలా చేసే స్నానం గంగానది స్నానానికి సమానం. చిక్కుడాకులు సూర్యశక్తిని గ్రహించి శరీరానికి చాలా మేలు చేస్తాయని మన విశ్వాసం. శాస్త్రీయంగా చూస్తే తెల్లవారుజామున చేసే చన్నీటి స్నానం మన బ్లడ్ సర్క్యులేషన్ని, బాడీ యాక్టివిటీని పెంచుతుంది. ఈరోజు సూర్యార్ఘ్యం చేస్తాం. అంటే చేతిలో నీళ్లు తీసుకుని సూర్యుని వైపు చూస్తూ నీటిని ధారగా వదిలే క్రియ. దీనివలన సూర్యుని తేజస్సును మనం డైరెక్ట్గా చూడలేము. అందుకే నీరు వదులుతూ సూర్యకాంతిని ఇండైరెక్ట్గా చూడమంటారు. దీనివల్ల ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది, ఫోకస్ పెరుగుతుంది. సూర్యకాంతి వలన డి విటమిన్ లభిస్తుంది, చర్మ సమస్యలు తగ్గుతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇకపోతే రథసప్తమి నాడు 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి దానిలో సూర్యుని ప్రతిమ పెట్టి దీపారాధన చేసి పువ్వులతో అర్చన చేసుకోవాలి. తర్వాత కుంపటిలో ఆవు పేడతో చేసిన 3-4 పిడకలను వేసి వెలిగించి ఇత్తడి గిన్నెలో సూర్యునికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలను పోసి 3 సార్లు పొంగురానిచ్చి తర్వాత పిడికెడు బియ్యం వేసి ఓం సూర్యనారాయణ, ఓం సూర్యనారాయణ, ఓం సూర్యనారాయణ అని 3 సార్లు పాలలో వేసి ఉడికిన తర్వాత బెల్లం వేసి పాయసం తయారు చేసి ఆ పాయసాన్ని చిక్కుడాకుల మీద పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేయాలి. ఇలా ప్రసాదాన్ని మనము స్వీకరించి అందరికీ ఇవ్వగలగాలి. ఈరోజు ఆదిత్య హృదయాన్ని తప్పక అందరూ చదవాలి. తద్వారా మనమందరము ఆరోగ్యంగా ఉంటాము. ఇదేనండి ఈ రథసప్తమి యొక్క విశేషాలు ఈరోజు.